అనగనగా ఒక ఊరిలో రామయ్య, లక్ష్మి అనే దంపతులుండేవారు. ఆ గ్రామంలో కష్టపడి జీవనం సాగిస్తున్నారు. తమ పిల్లలైన రఘు, సుభద్ర మంచి చదువు చదివి పెద్ద మనుషులవ్వాలని కలలు కంటారు. రామయ్యకు చదువు పెద్దగా రాలేదు. కాని పిల్లలు చదువుతోనే జీవితాన్ని బాగు చేసుకోవాలని గట్టిగా నమ్మేవాడు. రోజూ పొలంలో పనిచేసి వచ్చిన డబ్బును పిల్లల చదువు కోసం వెచ్చించేవాడు. లక్ష్మి కూడా నిత్యం ఇల్లు, పొలం పని చేస్తూ పిల్లల అవసరాలను తీర్చడానికి సహాయం చేసేది. పిల్లలు రఘు, సుభద్ర తెలివిగా ఉండటంతో తల్లిదండ్రుల ఆశలు మరింత పెరుగుతాయి. పిల్లలు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి మంచి ఉద్యోగాలు సాధిస్తారు. రఘు ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తాడు. సుభద్రకు కూడా మంచి ఉద్యోగం వస్తుంది. ఇక్కడ నుంచి కథ మలుపు తిరుగుతుంది. పిల్లలు నగరంలో జీవనం మొదలుపెట్టి తమ తల్లిదండ్రులను మరిచిపోతారు. రఘు తల్లిదండ్రుల కంటే తన భార్యను ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాడు. సుభద్ర కూడా వివాహం అయ్యి తన కుటుంబంతో బిజీ అవుతుంది. గ్రామంలో రామయ్య, లక్ష్మి కష్టాలు పడుతూ ఒంటరితనం అనుభవిస్తూ ఉంటారు. వారిద్దరికీ పిల్లలు చేసిన అగహం బాధగా ఉంటుంది. పిల్లలు చిన్నప్పుడు చెప్పిన తమ కలలు గుర్తొస్తాయి. మా పిల్లలు పెద్దగా ఎదిగితే మా ఒంటరి జీవితం మారుతుంది అని కలలు కనిన రామయ్య ఇప్పుడు అసహాయంగా ఉంటాడు. ఒకరోజు రామయ్య అనారోగ్యానికి గురవుతాడు. ఇది తెలిసిన రఘు, సుభద్ర మళ్లీ తమ తల్లిదండ్రులను కలిసేందుకు వస్తారు. రఘు తండ్రి పరిస్థితిని చూసి చాలా బాధపడతాడు. సుభద్ర తన తల్లిని చూసి కన్నీరు పెట్టుకుంటుంది. వారు తమ తప్పును గ్రహించి తల్లిదండ్రులను తోడుగా పట్టుకుని నగరానికి తీసుకెళతారు. చివరికి కుటుంబం మళ్లీ ఒకటిగా ఉంటుంది. తల్లిదండ్రుల కష్టాలు పిల్లల కోసం మాత్రమే. వారిని మరిచిపోకుండా తమ జీవితంలో వారికి ప్రేమతో ప్రతిస్పందన ఇవ్వడం మన బాధ్యత.